రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశించేసింది. అలాగే విచారణకి హాజరు కమ్మనమని రామ్ గోపాల్ వర్మని విచారించుకోవచ్చు అని చెప్పి ఇటు వీళ్ళకే చెప్పి ఏం విచారిస్తారు? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టావు, చంద్రబాబుకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టావు, లోకేష్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టావు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టావు అంటారు. అవును నేను పెట్టాను అంటాడు ఆయన. నా సినిమా పార్ట్లో భాగంగా పెట్టాను అంటాడు. ఇంకోటి విమర్శించే హక్కు నాకుంది అంటాడు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు నాకుంది అంటాడు. ఇందులో విచారించి తేల్చడానికి ఏముంది? ఒక వ్యక్తిని విమర్శించడం నేరం అయితే కనుక ఇవాళ రోజున అందరినీ తీసుకెళ్లి జైల్లోనే వేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇంకొకరిని విమర్శిస్తూనే ఉంటాడు. అలా కాకుండా అది దుర్భాషలు అయితే ఖచ్చితంగా తప్పే. దుర్భాష ఏమైనా మాట్లాడా అతను అంటే కాదు, వెటకారం చేశాడు, విమర్శించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే విచారణ. అయితే ఈ సందర్భంగా పత్రికలు రాసేది ఏంటంటే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారట. రామ్ గోపాల్ వర్మకి వెనకాల గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడానికి 1000 మందిని ఏమైనా వేసుకుని వస్తాడా? కాకపోతే ఈ పదం ఎందుకు రాశారంటే తర్వాత ఏమైనా దాడి చేయొచ్చు, ఎవరి చేతన చేయించవచ్చు, వెళ్తుండగా రామ్ గోపాల్ వర్మ మీద దాడి. అప్పుడు లేదండి ముందే బందోబస్తు ఏర్పాటు చేసాం, కావాలంటే పేపర్లు కూడా చదవండి, కాకపోతే ఆయన మీద దాడి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారు, లేకపోతే కనుక ఆవేశంతో ఉన్నటువంటి వాళ్ళు చేశారు, ఆయన ఆవేశంగా పోస్టులు పెట్టాడు, వాళ్ళు కూడా ఆవేశంగా కొట్టారు, అంతే తప్పించేం లేదని చెప్పచ్చు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎకోసిస్టమ్ నడుస్తోంది.